నా పేరు పెంకి సుధీరజ్ రెడ్డి అండి. నా ర్యాంక్ 173. ఇది నా 4th అటెంప్ట్, ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. సో లాంగ్ జర్నీ నాది. 2019 నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయిన నుంచి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దిస్. సో అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసుండే. ఇంకా నేను ఐఐటి డ్రాప్అవుట్ కార్డ్కి సొసైటీ నుంచి కొంచెం ఆ ప్రెషర్ ఉంటుంది. సాఫ్ట్వేర్ వరకు ఎందుకు వెళ్ళలేదు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఆర్ట్స్ ఎందుకు పర్సూ చేసావు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎందుకు తీసుకున్నావు, హై రిస్క్ తీసుకున్నావు, చాలా బోల్డ్ మూవ్ అని. సో ఫైనలీ పేరెంట్స్ సపోర్ట్ చాలా చేశారు నాకు. వెల్ విషర్స్ ఉన్నారు, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఫైనలీ గాడ్ గ్రేస్ వల్ల అయిపోయింది. ఓపిక అంటే ఇంకా ఓపిక ఉండాలండి. ఇంకే ఒక ప్రాపర్ గోల్ ఉన్న తర్వాత మైండ్లో పేరెంట్స్ చాలా సపోర్ట్ చేసేవాళ్ళండి. వాళ్ళు ఎప్పుడు నన్ను నెగిటివ్గా ఎక్కువ మాట కూడా అనేవాళ్ళు కాదు. దే ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ట్రస్ట్ ఇన్ మీ, నమ్మకం ఉండేది నా మీద, నువ్వు చేయగలుగుతావు అని. సో అది ఇంకా గోల్ ఉండే, చేయాలి, సొసైటీలో వెళ్ళాలి, లైఫ్లో ఏదైనా సాధించాలి అని గోల్ ఉండే. సో అలా ఉండే. అది సెకండ్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళానండి, బట్ 16 మార్క్స్ పోయింది అప్పుడు. సో అప్పుడు కొంచెం డౌన్ అయి ఉండే. బట్ ఏంటంటే ఇంకా లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దాన్ని ఇంకా తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. వీక్నెసెస్ అన్నీ ఒక ఏరియా టు వర్క్ ఆన్ లాగా తీసుకోవాలి. దాని మీద వర్క్ చేస్తున్నాను నేను. స్పెసిఫిక్గా టార్గెట్ చేశాను ఈసారి. ఎక్కువ మార్క్స్ వచ్చే పేపర్స్ మీద ఎక్కువ టార్గెట్ చేశాను. ఆప్షనల్ కానీ, GS2, పాలిటీ కానీ, ఎథిక్స్ కానీ, ఎస్ఏ ఎక్కువ టెస్ట్ రాశాను ఈసారి. నేను ఎస్ఏ లాస్ట్ టైం నెగ్లెక్ట్ చేస్తుండే, నేను బాగా రాయలుగుతాను అనుకుని. ఈసారి అట్లా స్పెసిఫిక్ టార్గెట్ చేశాను ఎక్కువ స్కోరింగ్ పేపర్స్లో. మేబీ దానివల్ల వచ్చి ఉంటాయి, మార్క్ షీట్ చూస్తే కానీ చెప్పలేను నేను ఎందులో ఎక్కువ వచ్చి ఉంటాయని. ఇంటర్వ్యూ కూడా బాగా అయ్యి ఉంటాయి. నాకు ఇన్స్పిరేషన్ కొంతమంది ఐడల్స్ ఉన్నారండి. పేరెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ ఇన్స్పిరేషన్. మా ఫాదర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లాగా రిటైర్ అయ్యారు. సార్ నా నాన్నగారు మిడ్ డే మీల్స్ పెట్టేవాళ్ళండి 11th and 12th మెదక్లో, నారాయణపూర్లో. సో అక్కడ నేను చూశాను. వాళ్ళు వెనుకబడిన వర్గాలకి వాళ్ళకి ఫుడ్ పెట్టారు గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసినప్పుడు. వాళ్ళు చాలా హ్యాపీగా తీసుకుని ఉండే అది. సో అది నేను చూశాను. ఒక ఇచ్చే స్టేజ్లో ఉండి హెల్ప్ చేసే సొసైటీకి చాలా బాగా వెళ్తుంది, చాలామందికి హెల్ప్ చేయొచ్చు అని. అక్కడ నాకు ఫౌండేషన్ స్టోన్ అక్కడ పడింది. సో ఇక్కడ సివిల్స్కి వెళ్తే ఇంకెక్కువ చేయొచ్చు, బెటర్ స్కేల్లో చేయొచ్చు అని నాకు అనిపించింది. సో ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా ఉండే, నాకు ఛాలెంజింగ్ రోల్ ఉండే అని. అక్కడ నాకు అలా చేయాలని అప్పుడు డిసైడ్ చేసుకున్నాను. అది డెఫినెట్లీ ఉంటుందండి, ఎందుకంటే చాలా వదులుకొని ఉంటాము. పేరెంట్స్ దగ్గర మోస్ట్లీ కొంతమంది పేరెంట్స్ దగ్గర ఉంటారు, కొంతమంది దూరంగా ఉంటారు, హాస్టల్స్లో ఉంటారు. ఫ్రెండ్స్తో కూడా ఎక్కువ కలరు. చాలా మోస్ట్ ఆఫ్ ద టైం చదువుకోవడానికి పెడతాము. ఫంక్షన్స్ ఇవి అయితే ఇంకా కంప్లీట్లీ పోతాయి. పండగలకు వాటిలో కూడా పుస్తకాల ముందుకు వచ్చి ఉంటాము. సో సాక్రిఫైజెస్ చాలా ఉంటాయి. బట్ ఏం చెప్తాను అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ పుట్టింగ్ ఇన్ ద రైట్ అమౌంట్ ఆఫ్ వర్క్ మోస్ట్లీ మీకు పాజిటివ్గా అవుతుందండి. జస్ట్ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. హార్డ్ వర్క్ డెఫినెట్లీ పేస్ ఆఫ్, వేస్ట్ అయితే ఏం అవ్వదు. సో నేనేం చెప్తాను అంటే నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేట్ని. మీరు ఎక్కడో రిమోట్ విలేజ్లో ఉండి నేను చేయగలుగుతానని భయపడితే మాత్రం వెళ్తే ఖచ్చితంగా చేయగలుగుతారు. నేను చేయగలిగితే మీరు కూడా చేయగలుగుతారు. బట్ ఏం చెప్తానంటే అక్కడ డెఫినెట్లీ ఒక మెంటర్ ఉండాలి, ఒక ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ప్లాన్ ఉండాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఎక్కువ గంటలు చదివితే అయిపోతుందని కాదు. ప్రీవియస్ పేపర్స్ చూడాలి, ఎట్లా వెళ్తున్నాయి, ట్రెండ్స్ ఏంటి అని అర్థం చేసుకోవాలి, ప్రెజెంటేషన్ ఎలా ఉండాలని అర్థం కావాలి, కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి, టెస్ట్ రాయాలి అనమాట. సో దెర్ ఇస్ ఎ ప్రాసెస్. దాని నుంచి కంటిన్యూస్గా నేర్చుకుంటారు మీరు. ఇలా వెళ్తే ఐ థింక్ యూ విల్ డెఫినెట్లీ డూ ఇట్. మ్యామ్ నాకు 2021 ఇంటర్వ్యూ టైంలో పరిచయం అయ్యారండి. అప్పుడు మ్యామ్ నాకు పరిచయం అయ్యారు. సో మ్యామ్ అప్పటి నుంచి నాతో టచ్లో ఉండే అనమాట. అప్పటి నుంచి ఒక పేర్ గ్రూప్ ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేసింది మ్యామ్. నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. సో అట్లా ఇంకా మీకు తెలుసు కదా, వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు ఇలా ఉండని. మ్యామ్ అయితే స్పెసిఫిక్గా షీ యూస్ టు బి మోర్ సెన్సిబుల్ అనమాట. ఎప్పుడన్నా భయపడితే షీ యూస్ టు సే ఓకే యూ కెన్ డూ ఇట్ అనే ట్రస్ట్ ఉండేది చెప్పేది మ్యామ్. సో అది చెప్తాను నేను మ్యామ్ గురించి. షీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ ద ఇంటర్వ్యూ స్టేజ్. నాకు పర్సనల్గా ఐడల్స్ ఉన్నారండి. ఐపీఎస్లో ఉన్నవాళ్ళు మహేష్ భాగవత్ సార్ కానీ, కేపీ వ్యాస్ సార్ కానీ, మాలకొండ సార్ కానీ, అండ్ ఏకే ఖాన్ సార్ వాళ్ళు కానీ. వాళ్ళతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది యూ కెన్ డూ మచ్ వెల్ ఇన్ సొసైటీ. ఇప్పుడు ప్రెజెంట్లీ సొసైటీకి ఒకవేళ ఐపీఎస్ వస్తే లా అండ్ ఆర్డర్ స్టడీ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వెనుకబడిన వర్గాల కోసం జస్టిస్ యాక్సెసిబుల్గా ఉండడానికి చూస్తాను, న్యాయం జరిగేటట్టు. ఆల్వేస్ వాళ్ళకి అందుబాటులో ఉండడానికి ట్రై చేస్తానండి మోస్ట్లీ. సార్ చాలా హంబుల్ అండి, మహేష్ భాగవత్ సార్. సార్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, చాలా సాధించారు సార్. సో నాకు ఇన్స్పిరేషన్ సార్ ఇన్ మెనీ వేస్. సార్ అయితే ఇంటర్వ్యూ స్టేజ్లో చాలా హెల్ప్ చేస్తారండి. ఒక గ్రూప్ ఉంటుంది, ఒక స్పెసిఫిక్గా డాఫ్ సెషన్ తీసుకుంటారు కంటిన్యూస్గా. ఒక 45 minutes అట్లా మాట్లాడి ఒక 100-150 క్వశ్చన్స్ రాసిస్తారు. ఇంటర్వ్యూ స్టేజ్లో ఏమేమి అడగొచ్చు అని ఒక కంప్రహెన్సివ్ కవరేజ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కానీ, డాఫ్ కానీ. సో సార్ చాలా హెల్ప్ చేశారు నాకు 2 times ఇంటర్వ్యూ స్టేజ్లో. 2 times ఈసారి ఇంకా మార్క్స్. బట్ మోస్ట్లీ సార్ అయితే ఈజ్ వెరీ హెల్ప్ఫుల్, చాలా రీచ్ చేస్తారండి.